తన ఇంటికి వెళ్తానని చెప్పి సవాల్ చేసినటువంటి గాంధీ ఎట్టకేలకు బొటానికల్ గార్డెన్ కోళ్ల లగ్జరియా విలాస్ కు చేరుకోవడం జరిగింది. ఆ పరిసరాల్లోకి రాకుండానే ఆయన్ని అడ్డుకోవడం జరిగింది పోలీసులు. సో అడ్డుకొని కొద్దిసేపటికి ఉద్రిక్త వాతావరణం జరిగింది. అంతలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు, కోడిగుడ్లు, అదేవిధంగా టమాటాలు విసిరేసి కాస్త హంగామా చేసినటువంటి పరిస్థితి. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అవి కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఇది చూసి రెచ్చిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గాంధీ వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగించారు. సో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి వాగ్వివాదాలు ఇవన్నీ కూడా చాలా ర్యాష్ గా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే గాంధీని అరెస్ట్ చేశారు కాబట్టి కాస్త ఆయన అనుచరులు వీళ్ళంతా కూడా వెనక్కి తగ్గి వెళ్లిపోయినటువంటి ఆ పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సంఘీభావంగా అదేవిధంగా ఆయన ఇంటి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులు రావద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. బట్ సంఘీభావం తెలపాలి, మా పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు తాము రాకుండా ఎలా ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో చుట్టుపక్కల అందుబాటులో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతా ఉంది. ఉదయం కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తన ఇంటికి వచ్చినటువంటి గాంధీని తను ఆహ్వానించి ఇంట్లో భోజనం చేపిస్తానని చెప్పి ఆ తర్వాత తెలంగాణ భవన్ కు, ఆ తర్వాత కేసీఆర్ గారు తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు. సో దీని అందరికీ కూడా ప్రధానమైన కారణం అసెంబ్లీ కమిటీ నియామకాలకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించేటువంటి విధానంలో అసెంబ్లీ పిఎస్సీ కమిటీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సి ఉండగా ప్రధాన ప్రతిపక్షం నుంచి తాము ఇచ్చినటువంటి ప్రబోధనలు పక్కన పెట్టి తమ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీకి ఎలా ఇస్తారు అన్నటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించాడు. దాంతో పాటు ఈ రోజు మధ్యాహ్నం కూడా దానిపై చెలరేగిన వివాదంలో భాగంగా ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి మళ్ళీ గాంధీని కాస్త దుర్భాషలాడినటువంటి పరిస్థితి. గాంధీ అసలు తెలంగాణ వాడే కాదు, తెలంగాణకు సంబంధించిన అంశాలపై ఆయనకు అవగాహన లేదు. రెండోది తనపై కామెంట్లు చేస్తున్నటువంటి గాంధీకి అసలు నాకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బంధము, తాను పిసిసి అధ్యక్షుడు కావడానికి నేను ఎంత సహకరించాను అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గమనంలో పెట్టుకోవాలి, తెలుసుకో ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తాను ఎప్పుడైతే తనపై ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనతోటి తాను పార్టీ మారి బయటకు వచ్చాను తప్ప తాను ఏ రకమైనటువంటి అంశాలతో రాలేదు. తాను ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మరోవైపు తనను ఎమ్మెల్యేలతో కలిసి పార్టీలో చేర్చాడు 10 మంది అన్నారు. అసలు నేను ఉన్నప్పుడు అక్కడ కేవలం ఉన్నదే 5గురు, తాను 10 మందిని ఎట్లా తీసుకొస్తానని చెప్పేసి అంటే అసంపూర్తిగా అసమగ్ర సమాచారంతో మాట్లాడినటువంటి అరకపూడి గాంధీకి తెలంగాణ పట్ల కానీ అందులో కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ కనీస అవగాహన లేనటువంటి విషయం అని చెప్పేసి పరోక్షంగా తను ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ కూడా మరింత రెచ్చగొట్టినట్టుగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే గాంధీ తన అనుచరులతో కలిసి తన ఇంటి నుంచి పోలీసులు చెప్పి మరీ బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులు అందరూ వెచ్చిపోయి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడం, అదేవిధంగా కోడిగుడ్లు, టమాటాలతో కొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవంతా కూడా కాస్త గందరగోళ పరిస్థితులు అయితే పెట్టబడింది. ఇప్పుడు గాంధీని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నినాదాలతోటి మాత్రమే నడుస్తుంది. ఇంకా మరి కాసేపట్లో ఇక్కడికి హరీష్ రావు, ఇతర కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వస్తే ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.